హాయ్. చాలా రోజుల నుంచి ఈమె చేసే వీడియోలు చూస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి మంత్రులు అనే గౌరవం లేకుండా నోటికొచ్చినంత పిచ్చి వాగుడు వాగుతూ ఉంది. ఈమెని చాలామంది గౌడు భార్య అని సంబోధిస్తున్నారు. ఈమె పేరేంటో నాకు తెలియదు, కానీ అక్క వేరే వీడియోలో మాట్లాడింది, అందులో మీరు చూడొచ్చు. దీని బలపెంత, దీని కొవ్వెంత, దీనికి మదం ఎంత, దీనికి ఇది ఒక ఆడదానిలాగా మాట్లాడుతుందా? బోషిడ్దానా ఏం మాట్లాడుతున్నావే? ఒక రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు వాడు వీడంటావానే? ఏమే యూజ్లెస్ ఫెలా? ఒక పీసీసీని పట్టుకొని, ఒక గౌడ్ బిడ్డని పట్టుకొని బుద్ధి లేదా నీకు మాట్లాడేటప్పుడు? కాలుగా నెత్తలో పోసుకోవాలా కేసీఆర్? ఎందుకు పోసుకోవాలి? నువ్వు పోసుకోవే, నువ్వు పేడ ఆర్టిస్ట్వి, నువ్వు పోసుకో బిడ్డ. ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గాడు అంటావు, నీ బాపు అంటావు. ఎవడే బాపు? ఎవడికి బాపు? నిజంగా నీ సొంతమా? ఎవడే? సిగ్గు లేదు, నవ్వుతున్నారే అందరూ. నీ గౌడు బర్రె అంటే ఆమె పేరు పవని గౌడ్ అంట. అక్క సంధ్యారెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈనాడు వాళ్ళు గులుకుతున్న పదవులు కూడా కేసీఆర్ గారి భిక్షనే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం బీకిండని చెప్పి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా చచ్చిరని తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ ఇంట్లో వాడు చచ్చిండే, నీ ఇంట్లో వాడు చచ్చిండే, నీ కొంపలో వాడు చచ్చిండే. కేసీఆర్ చచ్చిండా? కేసీఆర్ పెళ్ళం చచ్చిందా? హరీష్ రావు చచ్చిండా? హరీష్ రావు పెళ్ళం చచ్చిందా? కేటీ రామారావు చచ్చిండా? కేటీఆర్ పెళ్ళం చచ్చిందా? నోరు అదుపులో పెట్టుకో బిడా, తోలు తీస్తాను చెప్తున్నా. అది ఒక అచ్చోసిన ఆంబోతు, ఆ పావని గౌడు. అది ఆడియన్స్ లో అంటే మామూలుగా జనాలలో కూర్చుంది. దానికి ఒక పదవి ఏం లేదు, దానికి ఒక పేడ ఆర్టిస్ట్ అనమాట. ఒక 30,000 జీతం తీసుకుంటదండి. 20,000 30,000 తీసుకొని కేటీ రామారావు వాళ్ళ రామన్ ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే రాసుకొని చదువుతుంది. అమ్మా పవని గౌడు, నేను ఒక సూచన చేస్తా ఉన్నా. ఇంత నీకు నోటికి వచ్చినట్లు ఏ మాటలు మాట్లాడాలనిపిస్తే ఆ మాటలు, మనుషులు కూడా మాట్లాడని భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, ఆ భాష వాడుతూ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాం, మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాం, పిసిసి ప్రెసిడెంట్ను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాం. చూడు నీవు ఎంత అదృష్టవంతురాలు. ఎందుకంటే నువ్వు ఇంత మాట్లాడడానికే స్వేచ్ఛ కల్పించింది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం. గతంలో చూసినావా? 10 ఏళ్ళు తెలంగాణ దోపిడి దొంగ కేసీఆర్ పాలన ఎట్లుండేది తెలుసా? నీలాక నాలాక మాట్లాడేవాళ్ళు, ప్రశ్నించే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? తన మంత్రివర్గంలో మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, తనను కానీ, తన పార్టీని కానీ ఎవరు ఒక్క మాట అన్నా కూడా పోలీస్ స్టేషన్లో వేసి కుక్కలను కొట్టినట్టు కొట్టించేవాడు కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులు జైల్లో వేసి చిప్పకూడు తినిపించేవాడు. నువ్వు చూడు ఎంత అదృష్టవంతురాలు. పిచ్చి కుక్కాల్సినట్లు అరుస్తా ఉన్నావు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు, ఒక బజార్ది మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అయినా నిన్ను ఒక్కరు కూడా ఒక కేసు పెట్టట్లేదు, నిన్ను ఒక దెబ్బ కొట్టట్లేదు, నిన్ను ఒక మాట మాట్లాడట్లేదు. నీ పద్ధతి మార్చుకోని మాత్రం హెచ్చరిస్తా ఉన్నా. చూడు ఎంత అదృష్టవంతురాలు. నీ నోటికి వచ్చిన మా బూతులన్నీ మాట్లాడుతూ ఉన్నా, నీ మీద ఒక చిన్న కేసు కాలేదంటే నువ్వెంత అదృష్టవంతురాలుగో చూడు. నీ తాతలు, నీ అయ్యలు మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసి కదా వచ్చి అదే సొల్లు వాగుడు వాగకుండా ఏ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి హ్యాపీగా పనిచేసుకో, మంచి పదవులు వస్తాయి. కష్టపడు, పిచ్చివాగుడు వాగాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో పని చేస్తే పదవులు వస్తాయి. అక్కడ నువ్వు భజన చేస్తే, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని తింటే నీకు పదవులు వస్తాయని ఆశ కల్పించిన డ్రామారావు గారిని అడుగు, వాడు నీకేమన్నా పదవి ఇస్తాడేమో. నా పదవికి ఎక్కడ అడ్డం వస్తుందో, దీనికి ఎక్కడ పదవి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి సొంత చెల్లెల్ని పార్టీలోంచి, ఇంట్లోంచి తరిమేశాడు ఈ పయగణాలు కట్టుకునే రామారావు గారు. నీకెక్కడ పదవి ఇస్తారమ్మా? ఈసీ బిడ్డవు, మంచి భవిష్యత్తు ఉంది. ఈ పిచ్చివాగుడు బంద్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మంచిగా కష్టపడి పనిచేయి పార్టీ కోసం. పదవులు అవే వస్తాయి. ఒకరి మీద ఏడిస్తేనో, ఒకరిని తీడితేనో పదవులు రావమ్మా, కష్టపడితే వస్తాయి. ఏమంటున్నావు తల్లి? ఆ 1200 మంది చనిపోతే కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది అంటున్నావు. తప్పు తల్లి. నీకు తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ దొంగ డ్రామాలు చేసి దీక్షలు చేస్తే తెలంగాణ రాలేదు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పిల్లలు చనిపోతూ ఉన్నారు, మాకు తెలంగాణలో నీళ్లలో, నిధులలో, నియామకాల్లో, వాటాల్లో మాకు నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లి పరిస్థితి వివరిస్తే పిల్లలు కూడా చనిపోతున్నారని గుర్తించి తెలంగాణని
ఇచ్చింది తల్లి. అటల ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు. నీకు తెలియదా? చిన్న బుడ్డోడు నుంచి కేసీఆర్ వరకు తెలంగాణ ఇచ్చిన తర్వాత పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద వాడికి మొక్కి ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విషయం తెలియదా? అదే అసెంబ్లీలో సోనియా గాంధీ గారి ఇన్సెక్ట్ వల్లే తెలంగాణ వచ్చింది, ఇందులో ఎటువంటి అనుమానం లేదని నీ తండ్రి గాని తండ్రి కేసీఆర్ చెప్తున్నాడు కదా. అర్థం కాలేదా? వాళ్ళు ఎటువంటి పదవులు ఇయ్యారమ్మా. నువ్వు ఒక బీసీ బిడ్డ, మంచి భవిష్యత్తు ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష కరెక్ట్ కాదు. డీసీసీలో ఈమెను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా అనుకున్నా. మా సంధ్యక్క తగులుకుంది నేను. ఆమె కూడా పెద్ద వయసు ఆవిడ కాబట్టి ఈ పిల్లముండతోటి నాకెందుకని ఆమె కొంచెం తగ్గే మాట్లాడతాం. కానీ యువతులు వచ్చిండ్రు అనుకో, నువ్వు తట్టుకోలేవు బిడ్డ. బీసీ బిడ్డ మంచిగా పని చేసుకో, కాంగ్రెస్ పార్టీలో జైన్గా. లేకపోతే నోరు అన్నీ మూసుకొని కొంపలో వాడి కాపురం చేసుకో. ఇట్లా ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద పిచ్చిపోగడు వాగదు. నీ హితవు కోరి చెప్తా ఉన్నా. నీ యొక్క అన్నగా, సోదరుడుగా, నీ యొక్క శ్రేయోభిలాషిగా, నా బహుజన బిడ్డవు కాబట్టి నేను నీకు సూచన చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.